Khurshid meets her lord. Khurshid here describes her first meeting with Baba. మొదట తన దివ్య ప్రియతముణ్ణి తొలిసారిగా ఎలా దర్శించుకున్నానో తెలుసా అని ఖుర్షిద్ చెప్పిన మాటలు ముందు మనం తెలుసుకుందాం. ఆవిడే చెప్పింది, మేర్వాన్ డిసైడెడ్ టు విజిట్ సకోరి టు సెలబ్రేట్ హిజ్ మాస్టర్స్ బర్త్డే విత్ హిజ్ డిసైపుల్స్. అప్పటికింకా మెహర్ బాబా కాదు, మేర్వాన్. అంటే 1915 తర్వాత 1921 మధ్యలో ఆ సమయం అన్నమాట. అప్పటికి సకోరి అస్తమానం వెళ్ళడం రావడం జరుగుతూ ఉండేది. ఉపాసని మహారాజ్ దగ్గర ఎక్కువ కాలం గడుపుతూ ఉండేవాడు. సుమారు 7 సంవత్సరములు ఉపాసనితో సాంగత్యము కొనసాగింది. సకోరికి తరచూ వెళ్ళడము, కొన్ని నెలలు ఉండిపోవడము, వస్తూ ఉండేవాడు. 7 ఏళ్ళు, ఇంచుమించు 7 ఏళ్లలోనూ నిద్ర లేదట మేర్వానికి. ఏ రాత్రి నిద్రపోలేదు ఆయన. సకోరిలో ఉన్న రోజుల్లో ఉపాసని మహారాజు ఎదురుగా మఠం వేసి కూర్చునేవాడు. ఈయన కళ్ళల్లోకి చూసేవాడు, ఈయన ఆయన కళ్ళల్లోకి చూసేవాడు. తెల్లవారులు అలాగే ఉండేవారు. కళ్ళు చింతనిప్పుల్లాగా అయిపోయేవి పొద్దున్న చూస్తే జనాలకి. ఏం చేశారో ఎవరికి తెలియదు. ఇలాగూ వెళ్ళడము రావడము జరుగుతూ ఉన్న రోజులే. అది ఉపాసని మహారాజు జన్మదినము సందర్భం వచ్చిందట. అప్పుడు ఆయన శిష్యులు అందరితో కలిసి, తను కూడా ఒక శిష్యుడే కదా, అప్పుడు బాగా యవనంలో ఉన్నవాడు. అందుకని సకోరి వచ్చాడు మేర్వాన్. గుల్మాయి wrote a letter to my mother, who is her sister. మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళితే గనక ఖాన్ సాహెబ్ భార్య పేరు గుల్మాయి, తెలుసు కదమ్మా. ఆదికే ఇరానీ రుస్తం వాళ్ళిద్దరే తల్లి. ఆవిడికి ఒక సోదరి ఉండేది, ఆవిడ పేరు సునామసి. ఆ సునామసి కూతురే ఖుర్షిద్. అంటే అర్థమైందండి, ఆదికే ఇరానీకి పెద్దల్లి కూతురు పినతల్లి కూతురు అన్నమాట ఈవిడ ఖుర్షిద్ అంటే. ఆవిడ గుల్మాయి తన సోదరి సునామాసికి ఉత్తరం రాసింది. ఆవిడ ఏమి రాసింది? సునా, దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు మీట్ మేర్వాన్. నేను మేర్వాన్ అని అనేక సార్లు నీకు చెప్పాను కదా, ఉపాసని మహారాజు ఆశ్రమంలో కలిసేవాడినని. అతన్ని కలుసుకోవడానికి ఒక అపరూపమైన అవకాశం మీకు దక్కుతుంది సుమా. హూ ఈజ్ హర్ సిస్టర్? సో డూ నాట్ మిస్ ఇట్. ఈ అవకాశాన్ని పాడు చేసుకోవద్దు, వినియోగించుకో. మేర్వాన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ పుణే with his mandali and we will be joining them at Amannagar, from where we will be going to Sakori. అతనికి అప్పుడు కొంచెం శిష్యులు కూడా ఏర్పడుతూ ఉన్నారు. వాళ్ళందరితో కలిసి గురువు గారి యొక్క జన్మదినానికి వస్తూ ఉన్నాడు. మేమందరం కూడా ఆ నగర స్టేషన్కి వెళ్ళి కలుస్తున్నాం ఆ బృందాన్ని. డూ నాట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మీరు కూడా తప్పనిసరిగా రండి. యూ కమ్ విత్ ఫుల్ ప్రిపరేషన్ అండ్ బ్రింగ్ ఆల్ నెసెసరీ ఐటమ్స్ యాజ్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్ ఇన్ సకోరి. సకోరిలో ఏమి దొరకవు, కుగ్రామం అని. అంచేత కావలసిన వస్తువులన్నీ కూడా తెచ్చుకో. పక్కబట్టలు, కప్పుకోవడానికి రగ్గు, మనం మెహరాబాద్ ఎలా పట్టుకెళ్తూ ఉంటాం అలాగనమాట. ఆ జాగ్రత్తలన్నీ చెప్పింది ఆవిడ. కమ్ టు నగర్ అండ్ వీ విల్ ఆల్ గో టుగెదర్. ముందు నగర్ వచ్చే మా ఇంటికి, అక్కడి నుంచి అందరం కలిసి ఆ స్టేషన్కి వెళ్ళి ఆ మేర్వాన్ బృందంతో పాటు మనందరం సకోరి వెళదాం. వెన్ ఐ హెర్డ్ దిస్ ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఫార్ ఐ వుడ్ గెట్ టు మీట్ మేర్వాన్. ఖుర్షిద్ చిన్నపిల్ల. వాళ్ళ అమ్మ చెప్పింది, ఇలా ఉత్తరం రాసింది ఏవో పెద్దమ్మ అని. నాకు కూడా చాలా హుషారు వచ్చేసింది. ఎందుకని ఆ మేర్వాన్ ఎవరో ఒకసారి చూస్తే బాగుంటుంది కదా, అన్నిసార్లు ఆ ఉత్తరాల్లో చెబుతూ ఉంటుంది పెద్దమ్మ, ఎవరి మేర్వాను అని అనుకున్నా. సో వీ కేమ్ టు నగర్. మొత్తానికి నగర్ వెళ్ళిపోయాం మా పెద్దమ్మ ఇంటికి. అండ్ వీ వర్ సిట్టింగ్ ఇన్ ది ప్రిపేర్డ్నెస్ ఎట్ ది నగర్ స్టేషన్ విత్ గుల్మాయి. అంతా రైల్వే స్టేషన్లో కూర్చున్నాం. మా పెద్దమ్మ గుల్మాయి, మా అమ్మ, మేము అందరం అక్కడ ప్లాట్ఫారం మీద కూర్చుని ఉన్నాం. మేర్వాన్ కేమ్ ఇన్ ది ట్రైన్ విత్ హిజ్ మండలి. ఆయన కొంతమంది శిష్యుల్ని వెంట పెట్టుకొని ఆ ట్రైన్లో దిగాడు. అండ్ షిరీన్ మాయి కూడా, తల్లి షిరీన్ కూడా ఉంది. వాళ్ళ పూనా నుంచి వచ్చిన బండిలో దిగారు. ఐ వాజ్ ఎక్సైటెడ్ అండ్ ఈగర్ టు సీ మేర్వాన్, వండరింగ్ వాట్ హీ లుక్ లైక్. నేను చాలా తట్టుకోలేకపోయాను ఆయన దర్శనం. ఏమిటి ఇంత అద్భుతమైన ఒక వ్యక్తి ఉంటాడా, ఇలా ఉంటాడా ఒక వ్యక్తి, అసలు ఎలా ఉన్నాడని చెప్పని ఇతన్ని అని ఆశ్చర్యానికి గురయ్యాడు. వాట్ ఈస్ ఈ లైక్, ఎలా ఉన్నాడో నేను చెప్పలేకపోతున్నాను. ఎవరు దాన్ని పోలుద్దామంటే ఫలానా వాళ్ళలాగా ఉన్నాడా, ఫలానా వాళ్ళలాగా ఉన్నాడంటే ఎవరితోటి పోల్చలేకపోతూ. వెరీసీ, అసలు ఎక్కడి వాడు ఇతను. మై ఫాదర్ హ్యాడ్ డిస్క్రైబ్డ్ టు మీ సో మెనీ టైమ్స్ హౌ బ్యూటిఫుల్ హీ లుక్. మా నాన్న ఎప్పుడు వచ్చినప్పుడల్లా సకోరు నుంచి ఎంత అందంగా ఉంటాడమ్మా, అబ్బబ్బా
అది చూడవలసిందే అని చెప్తూ ఉండేవాడు. అదంతా ఇప్పుడు నాకు కనపడుతూ ఉంది. ఐ బోర్డెడ్ ది కంపార్ట్మెంట్ విచ్ వాజ్ ఫుల్లీ రిజర్వ్. సో ఆ బృందంతో పాటు కంపార్ట్మెంట్ ఎక్కేశాను, రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ అదంతా. ఐ ఆస్క్డ్ షిరీన్ మాయి హూ వాజ్ సీటెడ్, వేర్ ఈజ్ మేర్వాన్. సారీ, ఇదంతా ఇంకా ఇప్పటికి చూడలేదన్నమాట ఆవిడ. మనం అంతా చూశాడు అనుకుంటున్నాం, ఈవిడే అనుకునేటువంటి ఊహలే. షిరీన్ మాయి ఆ కంపార్ట్మెంట్లో కూర్చుంది. నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి మేర్వాన్ ఏడి అని. ఎట్ ద టైమ్ ఐ డిడ్ నాట్ నో దట్ ద లేడీ వాజ్ షిరీన్ మాయి, మేర్వాన్స్ మదర్. అసలు బాబా తల్లి ఈవిడని కూడా తెలియదు నాకు. ఎవరో ఆ బృందంలో ఉంది, ఈవిడ అడిగితే తెలుస్తుంది మేర్వాన్ ఎక్కడ ఉన్నాడు అని. ఏదో కొట్టిందో గోకిందో ఎక్కడ మేర్వాన్. షీ పాయింటెడ్ టు మేర్వాన్స్ డైరెక్షన్ అండ్ సెడ్, ఓవర్ దేర్, అడుగు అక్కడ ఉన్నాడు, ఆ బెంచ్లో కూర్చున్నాడు చూడు. ఐ టర్న్ ఇన్ ద డైరెక్షన్ షీ పాయింటెడ్ అండ్ సా మేర్వాన్. వాట్ ఈ సైట్ ఇట్ వాజ్. చూసింది. ఇక ఆ దృశ్యాన్ని ఏమని వర్ణించాను. ద షైన్ అండ్ హిస్ ఫేస్ వాజ్ లైక్ దట్ ఆఫ్ ఎ సన్. ఆయన మొహంలో వెలుగు సూర్యుడు వెలుగును పోలి ఉంది. బ్రౌన్ ఐస్ విచ్ వర్ బిగ్. ఆయన బాగా ముదుర కాఫీ రంగులో ఉన్నాయట కళ్ళు, బాగా పెద్ద కళ్ళు ఆయనవి. ఏ థిన్ ముస్టి, పల్చటి మీసం ఉంది. అండ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ఇక మొత్తం అందం అంతా కలబోసినట్టుగా ఆ మొహం కనపడుతుంది. హీ డిడ్ నాట్ హ్యావ్ లాంగ్ హెయిర్ అట్ దట్ టైం. అప్పటికి బాగా ఇంకా ఇలాగా తల లేదు, అప్పటికి బాగా చిన్న తలలాగే ఉంది. ఐ లుక్డ్ ఎట్ మేర్వాన్ అండ్ ఐ ఫెల్ట్ ఎ లాట్ ఆఫ్ జాయ్ ఇన్ మై హార్ట్. ఆయన మొహంలో ఇలా చూడగానే నా హృదయం పొలకించిపోయింది. ఏదో తెలియని ఆనందం లోపల వచ్చింది. ఐ ఫెల్ట్ యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యాడ్ లాస్ట్ అప్ టిల్ నౌ హ్యాడ్ సడన్లీ ఫౌండ్ ఇట్ టుడే. ఎప్పటిదాకా నేను ఏ అదృష్టాన్ని అయితే పోగొట్టుకున్నానో అదంతా మళ్ళీ నాకు వచ్చి చేరిపోయిందా ఈ క్షణములో అనేటువంటి అనుభూతి నాకు కలిగింది. మై హార్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఇమ్మెన్స్. అసలు వర్ణింపనలవిగాని ప్రశాంతత నా హృదయంలో చేరిపోయి కూర్చుంది ఆ క్షణములో. అది ఆయన తొలిసారి దర్శించినటువంటి విషయం.